Number 1. The man who drew the line. మొదటి నిజం చాలా షాకింగ్గా ఉంటుంది. భారతదేశాన్ని పాకిస్తాన్ను విడదీసే సరిహద్దు రేఖను గీసిన వ్యక్తి పేరు సిరిల్ రాడ్క్లిఫ్. విచిత్రం ఏమిటంటే అంతకుముందు అతనెప్పుడూ భారతదేశానికి రాలేదు. మన సంస్కృతి తెలియదు, మన నదులు గ్రామాల గురించి అవగాహన లేదు. అతనికి ఇవ్వబడిన సమయం కేవలం 4 వారాలు. 40 కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించడానికి అతనికిచ్చిన సమయమది. కేవలం పాత మ్యాప్స్, జనాభా లెక్కలు చూసి ఒక గీత గీశాడు. ఆ గీత ఎంతోమంది ఇళ్లను, పొలాలను 2 దేశాలుగా విడతీసింది. ఫ్యాక్ట్ నంబర్ 2. ఇండిపెండెన్స్ వితౌట్ ఎ బోర్డర్. సరిహద్దు నేను స్వాతంత్ర్యం. మనం ఆగస్టు 15న స్వాతంత్ర్యం జరుపుకున్నాం. కానీ అప్పటికి ఇండియా ఏది, పాకిస్తాన్ ఏది అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. రాడ్క్లిఫ్ గీసిన లైన్ ఆగస్టు 17న అధికారికంగా ప్రకటించబడింది. అంటే 2 రోజుల పాటు ప్రజలు స్వేచ్ఛలో ఉన్నారు, కానీ తాము ఏ దేశంలో ఉన్నారో తెలియని అయోమయంలో బతికారు.